సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సజీవుడైనటువంటి, యుగ యుగములు జీవించుచున్నటువంటి, యుగ యుగములు కొనియాడబడుతున్నటువంటి దేవుని నామంలో మనకందరికీ శుభములు. ప్రభువు కృప ద్వారా, ఆయన శక్తి ద్వారా ఇప్పటి వరకు మనము బ్రతికి ఉన్నాము. దేవుని మాటలు వినగలిగినటువంటి అవకాశమును ప్రభు మనకు ప్రతిరోజు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను మనం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన రీతిగా ఈ వాక్యాలను ధ్యానం చేస్తున్నాము. వాక్యములో దేవుని యొక్క ప్రజలను నడిపించేటటువంటి నాయకులు, పురుషులు గాని స్త్రీలు గాని, వారు ఏ విధంగా నడిచారు, ఏ విధంగా ప్రజలను నడిపించారు, ఏ విధంగా దేవునితో సంబంధము కలిగి ఉన్నారు, వాటిని మనము ధ్యానం చేస్తూ ప్రస్తుత కాలంలో క్రైస్తవుల సంఘమునకు, సహవాసాలకు, గుంపులకు, విశ్వాసులకు నాయకులుగా ఉన్నటువంటి వారు, స్త్రీలైన పురుషులైన, వాక్యంలో నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకోవాలని ప్రభువు కోరుచున్నాడు. నిర్గమకాండంలో భక్తుడైన, పరిశుద్ధుడైన, ప్రవక్త అయిన మోషే గారి జీవితంలో ఆయన ఒక నాయకుడిగా ప్రజల యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాడో మనం చూసాము. ప్రజలు తన దగ్గరికి రావడానికి, ప్రశ్నించడానికి, అడగడానికి ఆయన మొట్టమొదటిగా అవకాశమును కల్పించాడు. రెండవదిగా వారికి సమయాన్ని ఇచ్చి ప్రార్థన జీవితాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. నాయకులు ప్రార్థన జీవితమును కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాము. మరియు దేవుని యొక్క మాటలు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఒక నాయకుడిగా. అయితే ఈరోజు కొన్ని లక్షణాలు నాయకులకు ఉండవలసినటువంటి ఈ వాక్య భాగంలో 17వ అధ్యాయము నిర్గమకాండము 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనాలలో ఉన్నటువంటి విషయాలనే మనం ధ్యానం చేస్తున్నాము. అసలు క్రైస్తవ నాయకులకు ఉండవలసినటువంటి లక్షణాలు, బైబిల్లో అనేక మాదిరికరమైనటువంటి విశ్వాసులు, మాదిరికరమైనటువంటి ప్రవక్తలు, యాజకులు, న్యాయాధిపతులు, రాజులు, అపోస్తలులు, సువార్తికులు, బోధకులు, వీళ్ళనందరి నుంచి కూడా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు కేవలము 1 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో నాయకులకు ఉండవలసినటువంటి లక్షణాలను మనం ధ్యానం చేస్తున్నాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 5వ వచనము. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇక్కడ నాయకుడుకు ఉండవలసినటువంటి ఒక 3 లక్షణాలను ఈరోజు మనం చేయబోతున్నాము. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని. ఇక్కడ నాయకురాలకు ఉండవలసినటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే టీమ్ వర్క్. అంటే ఒక్కరిగా కాక కొంతమందితో కలిసి ఆ సమస్యను పరిష్కరించుట, కొంతమందితో ఒక గుంపుగా కలిసి విశ్వాసులను నడిపించుట. ఇదే నిర్గమకాండం నెక్స్ట్ అధ్యాయంలోనే మోషే గారికి తన మామ అయినటువంటి ఇత్రో గారు ఒక సలహా ఇస్తాడు. ఇన్ని లక్షల మందికి నువ్వు న్యాయం తీర్చుట కష్టమవుతుంది కనుక 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని నాయకులుగా, నువ్వు న్యాయాధిపతులుగా వారిని ఏర్పాటు చేసి, వారు ఆ న్యాయం తీర్చలేని సమయంలో ప్రజలు నీ దగ్గరికి వస్తారు.
ఒకటే పాఠం ఏంటంటే నాయకులైనటువంటి వారు ఎప్పుడు కూడా నేనొక్కడినే చేయగలను అన్నటువంటిది వాక్యానుసారంగా కాదు. అది క్రొత్త నిబంధనలో కూడా 10వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మీరు సువార్తకు వెళ్ళినప్పుడు వారిని ఇద్దరిద్దరిగా పంపించను. నంబర్ 1. ఇక 28వ అధ్యాయము 18, 19, 20 మత్తయి సువార్తలో మీరు లోకానికి వెళ్ళండి. ఆయన ఒక 70 మంది శిష్యులను ఆయన పిలిచినట్టు ఒక దగ్గర మనం చూస్తాం. అంటే గుంపుగా, నాయకులు గుంపుగా కలిసి ఒక సమస్యను పరిష్కరించుట. టీమ్ వర్క్ అనేటువంటిది ముఖ్యముగా మనము గమనించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చాలా సార్లు ఆ రోమా పత్రికలో 16వ అధ్యాయములో వీళ్ళు నా తోటి వారు, నా తోటి ఖైదీలు, నా తోటి సేవకులు, వీరు మీకు వందనములను చెప్పుచున్నారు. చూడండి. ఎప్పుడు కూడా అపోస్తున్నటువంటి పౌలు గారు తన జత పని వారిని ఆయన గుర్తు చేసుకుంటూ, ఆ 13వ అధ్యాయం అపోస్తుల కార్యములో సంఘమంతా కూడా ప్రార్థన చేసి, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, "అయ్యా! పౌలు గారిని, బర్నబా గారిని నా కొరకు మీరు ఏర్పాటు చేయండి. వారిని సువార్తకు పంపండి" అన్నప్పుడు, వారు ఆ ఇద్దరిని పంపినట్టు మనం చూస్తున్నాం. అందుకని నాయకులన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఒక్కరిగా ఉండకూడదు. నాయకులు అందరూ కలిసి పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. అది వాక్యానుసారము. అందరిని అంటే నాయకులుగా ఎవరెవరైతే పిలువబడుతున్నారో వారినందరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళందరితో ప్రార్థన పూర్వకంగా మాట్లాడుకొని ఆ పరిచర్యలను ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటిది. అంతేగాని వన్ మ్యాన్ షో అనేటువంటిది వాక్యానుసారమైనటువంటిది కాదు. నేనే చెప్పాలి, నేనే నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటిది వాక్యానుసారమైనటువంటిది కాదు. కనుక అందరూ కలిసి ఆ టీమ్ వర్క్‌లో పాల్గొనాలని వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చును. అట్లా బైబిల్‌లో మనము అనేక సందర్భాలలో మనం చూస్తాం. చాలామంది మేము ఒంటరిగా పోవాలనా అంటే, లేదు లేదు. మీరు ఒక టీమ్‌గా మీరు వెళ్ళాలని దేవుడు సిద్ధపరుస్తాడు. నంబర్ 1. నాయకులకు ఉండవలసినటువంటి లక్షణాలలో టీమ్ వర్క్, అందరినీ ఇతర నాయకులను, నాయకురాండ్రను కలుపుకొని పోవడము, ప్రార్థన పూర్వకంగా వారి ఆలోచనలను, వారి ప్రత్యక్షతలను వా మనము తీసుకొని ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళవలెను. నంబర్ 1. నంబర్ 2, టీమ్ వర్క్ తర్వాత ఇక్కడ ఇదే వచనంలో, 5వ వచనంలో యెహోవా అందుకు యెహోవా, "నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము." ఇది ఇంకొక నాయకులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, ప్రజలకు ముందుగా వెళ్ళుట. ప్రజలతో సమానంగా వెళ్ళుట, ప్రజల వెనక నడుచుట, ప్రజల ముందు వెళ్ళుట. చూడండి. ప్రజల ముందు వెళ్ళుట అన్నటువంటిది యోహాను సువార్తలో 10వ అధ్యాయములో మన మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రాణము పెట్టేటటువంటి ప్రధాన కాపరి గొర్రెలకు ముందుగా నడుచును. ఆ గొర్రెలొస్తున్నప్పుడు ఆయన ఆ ద్వారం దగ్గర నిలుచును. గనక ఈ కాపరన్నటువంటి వారు ఎవరైనా గాని, లేకపోతే నాయకులు అనేటువంటి వారు ఎవరైనా గాని, మీరు ముందుగా నడవాలి. హల్లెలూయా! యోర్దాను నది దాటుతున్నప్పుడు గూడా ఈ యాజకులకు ఆజ్ఞ ఏంటంటే, అయ్యా! మీరు ముందుగా మీ కాళ్ళు ఆ నదిలో పెట్టాలి. అది ఒక ఆజ్ఞ. ముందుగా నాయకుడు నడవాలి. ఏదైనా ఆటంకం వచ్చినా గాని మొట్టమొదటి ఎవరికి తగులుతదంటే, ఆ నాయకునికే తగులుతది. పౌలు గారు అనేక మార్లు
తనకు ముందుగా వెళ్ళినటువంటి సేవకులను ఆయన జ్ఞాపకం చేసుకొనుట. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో మీకు ముందుగా వెళ్ళినటువంటి ఈ నాయకులు మనకు మాదిరి. అంటే ముందుగా వెళ్ళినటువంటి వారు వెనకున్నటువంటి వారికి ఒక కాపుదల. ఒక కాపుదలగా మనము వారిని గుర్తించాలి. ఏదైనా సమస్యొచ్చినప్పుడు మొట్టమొదటగా తగిలేది ఈ నాయకునికే. నాయకులెప్పుడు కూడా సమస్యొచ్చినప్పుడు వెనక వెనక ఉండకూడదు. తప్పించుకొని పోకూడదు. క్రైస్తవ పరిచర్యలలో మనము ముందుగా అన్ని విషయంలో సమయానికంటే ముందుగా ఉండుట. చూడండి. ఇప్పుడు ఆ గొర్రెలకు మాదిరికరంగా ఉండాలంటే కాపరి ముందుగా ఉండాలి. కానీ ఈ కాలంలో మనం అక్కడక్కడ చూస్తాము. పెద్ద పెద్ద నాయకులు, నాయకురాండ్రు అని పిలువబడుతున్నటువంటి వారు లేటుగా రావడం. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. అది క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు ఏ కార్యక్రమమునకైనా వారు ఆలస్యము రారు. కొన్ని అనివార్య కారణాలతో తప్ప వాళ్ళ మనస్సులో మాత్రము నేను ముందుగా ఉండాలి. లేకపోతే నాకిచ్చినటువంటి ఈ ఈ గుంపుకు నేను ముందుగా ఉండాలి. నేను ముందుగా ఉండాలి. మనము మ మేము చదువుకున్నటువంటి సమయాలలో స్కూళ్ళలో గాని, కాలేజీలో గాని టీచరు తర్వాత వస్తుంటారు. కానీ మేము చదువుకున్నటువంటి బైబిల్ కాలేజీల్లో మాత్రము టీచర్ మాకంటే సమయానికంటే ముందుగానే వచ్చి ఉంటాడు. హల్లెలూయా! మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అవును కరెక్టే. ఇప్పటి నుండి నువ్వు నాయకురాలవు గదా! నువ్వు నాయకురాలవు, నువ్వు నాయకుడవు కదా! నీ కార్యక్రమములలో నువ్వు ఎప్పుడుండాలి అక్కడంటే ముందుగా ఉండాలి. నంబర్ 1. సమస్యలొచ్చినప్పుడు ముందుగా ఉండాలి. నంబర్ 2. ఏదైనా ప్రభువు నీకు బోధించినప్పుడు ముందుగా ఉండాలి. ఇప్పుడు రూతు గ్రంథంలో ఒక సమస్యొచ్చింది. ఈమె ఒక విధవరాలుంది. మరి ఈమెను ఎవరు పెళ్లి జేసుకోవాలి? నాకేం పట్టిందిలే అంటే, అందుకనే బోయజ్ గారు 4వ అధ్యాయంలో అక్కడున్నటువంటి పెద్దలనందరిని పిలిచాడు. పిలిచి ఆ రచ్చబండ మీద కూర్చోబెట్టుకొని ఆయన ఆ సమస్యను పరిష్కరించడానికి ఆయన పూనుకున్నాడు. మోషే గారు ముందుగా ఉండడము. అన్ని లక్షల మందికి దేవుని దగ్గరికి వెళ్ళడము, ప్రార్థన చేయడము, అన్ని విషయములలో ముందుగా ఉండి ఆయన నడిపించడము. గనుక ప్రజల 5వ వచనంలో నిర్గమకాండము 17వ అధ్యాయంలో ముందుగా పొమ్ము. ఇది చాలా మంచి విషయము. ప్రజల కంటే, విశ్వాసుల కంటే మనము నాయకులుగా పిలువబడుతున్నటువంటి వారు ఒక నిర్ణయం తీసుకోవడంలో, లేకపోతే ప్రార్థన చేయడంలో మనము ముందు ఉండాలి. ఎట్లా సమయములలో ముందుండాలి, సమస్యలలో ముందుండాలి, ప్రార్థనలలో ముందుండాలి, వాక్య జ్ఞానములో ముందుండాలి. కొంతమందికి నాయకులకు మనం చూస్తాము. అసలు వాక్యమే వాళ్ళకు పట్టింపే ఉండదు. కానీ నాయకురాలుగా పిలువబడుతుంటారు. మరి అటువంటి వాళ్ళని విశ్వాసులు ఎట్లా వెంబడిస్తారు? వాళ్ళు పెద్దలు లేకపోతే నాయకులు అనబడినటువంటి వారికి వాక్యము తెలిసి ఉండాలి. వాళ్ళు వాక్యము బోధింప తగిన వారై ఉండాలన్నటువంటిది కదా వాక్యంలో ఉన్నది. మరి నేనొక విశ్వాసిని. నువ్వు నాకు నాయకురాలవు. నువ్వు నాకు నాయకుడవు. నీకు నువ్వు నాక్ నీకు నీ 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 దగ్గరనే వాక్యము లేకపోతే నేను నీ దగ్గరికి ఎట్లా వస్తాను? కదా! గనక సింపుల్స్ అన్నిటిలో మనము ముందుండాలి. విశ్వాసుల కంటే ముందుండాలి. 4:12 మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రికలో, అయ్యా! నువ్వు అందరికి మాదిరికరంగా ఉండాలి. నీ మాటలో, నీ విశ్వాసములో, నీ పవిత్రతలో, నీ ప్రవర్తనలో నువ్వు అందరికి మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా!
ముందుగా ఉండడము, వారికంటే ముందుగా వెళ్ళడము, సమస్యలను పరిష్కరించడంలో మనము ముందుగా వారికి ఉండాలి. ముందుగా ఉండడం అంటే సమయంలో మాత్రమే కాదు గానీ, సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలి. ఏదైనా విపత్తొస్తది. విపత్తు, శ్రమ వస్తది. శ్రమ వస్తే ముందుగా నిలవబడడం. ఆ 4వ వచనంలో 16వ అధ్యాయంలో రోమా పత్రికలో అకుల, ప్రిస్కిల గురించి పౌలు గారు సాక్ష్యమిస్తూ ఈ దంపతులు నా కొరకు వాళ్ళ ప్రాణాలు గూడా పెట్టడానికి వెనకాడలేదు. అంటే ఎవరైనా పౌలు గారిని చంపడానికి వచ్చిండ్రనుకోండి, ఆ డోర్ దగ్గరకు పోయి ఎవరు నిలబడతారు అంటే, అకుల, ప్రిస్కిల నిలబడతారు. ఏం గావాలి చెప్పనంట. లోపల పౌలు గారుంటారు. అంటే ఇప్పుడు ప్రాణాలు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కొన్ని ప్రాంతాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కొట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడు ఆయనను దాచిపెట్టి ఆయనను పంపించినప్పుడు వాళ్ళొచ్చి విశ్వాసులను కొడతారు. అంటే ముందుగా ఉండడం వలన కొన్ని శ్రమలు, కానీ మనకు ముందుగా ఉండడం అనేటువంటిది ఒక్కటే దగ్గర మనకు చాలా ఇష్టము. చాలా మందికి ఇష్టము. అదేందంటే గౌరవము పొందేటటువంటి పరిస్థితులలో మనం ముందుగా ఉంటాం. అది కాదు కదా! కనుక వాక్యానుసారంగా నాయకుడు అన్నటువంటి వాడు వాళ్ళ చే వాళ్ళకు ముందుగా 5వ వచనంలో ప్రజలకు ముందుగా నువ్వు వెళ్ళుము. మన మంచి కాపరి యేసుక్రీస్తు మనకంటే ఆయన ముందుగా వెళ్ళాడు. ఆయన మనకు మాదిరి. ఇప్పుడు జీవిస్తున్నటువంటి నాయకురాండ్రకు నీకు ముందుగా మనకు చాలామంది గొప్ప గొప్ప పాస్టర్లున్నారు. గొప్ప గొప్ప సంఘ పెద్దలున్నారు. వారిని మనం అనుసరించాలి. హల్లెలూయా! మీరు గమనించారో లేదో, ఈ తెలుగు రాష్ట్రాలలో తరతరము వచ్చే కొలది మంచి నాయకులు రావడం లేదు. అంతటా కాదు గానీ అక్కడక్కడ. కానీ మన పితరులు మాత్రము అబ్బో! ఎంత మంచి నాయకులో వాళ్ళు. ఎంత మాదిరికరమైనటువంటి నాయకులో. ఎంత ముందుగా వాళ్ళు నడిచారో, ఎంత కష్టపడ్డారో, వారిని మనము దృష్టిలో పెట్టుకొని, నేను కూడా వారిని అనుసరించాలి. అందుకని చాలా సార్లు ఆహ్, ఈ దావీదు గారి గురించి ఆ రాజులకు దేవుడు మాట్లాడుతూ, "మీరు నా సేవకుడైన దావీదు నడిచినట్లు మీరు నడుచుకోవడం లేదు." నా సేవకుడైన దావీదు నడిచినట్లు మీరు నడుచుకోవడం లేదు. యెహోషువకు గూడా, ఇదిగో నీకు ముందుగా ఉన్నటువంటి మోషే గారు నడిచినట్లు నీవు నడుచుకోవాలి. మోషే గారు ఎట్లయితే ముందుగా ఉన్నాడో, అట్లా నువ్వు కూడా ప్రజలకు ముందుగా ఉండాలి. ఇనిషియేషన్ తీసుకోవడంలో, సమస్యలను పరిష్కరించడంలో, సమయములో, ప్రార్థనలో ముందుగా ఉండాలి. వాక్యములో మనము ముందుగా ఉండాలి. మనల్ని నిందించేటటువంటి విధముగా మన నాయకత్వం ఉండకూడదు. మనం వాక్యానుసారముగా సంఘము, లేకపోతే సహవాసము, లేకపోతే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అన్నటువంటి పేరు మీదనే మనము నాయకులుగా ఎవరైనా ఎంచబడుతూ ఉంటే, వారు ఈ పాఠం మనము నేర్చుకోవాలి. నాయకులన్నటువంటి వారే ఆలస్యంగా వస్తే, నాయకులన్నటువంటి వారికే ప్రార్థన జీవితం లేకపోతే, నాయకులన్నటువంటి వారికి వాక్యం అంటే పట్టింపు లేకపోతే, ఇక ఆ గుంపు వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? ఇక ఆ సంఘము వారు, సహవాసం వారు, ఆ సంస్థ వారు ఎలాగుంటారు చెప్పండి? అది ప్రభువుకు ఇష్టము లేనటువంటి కార్యముగా మనము గుర్తించాలి. మూడో విషయం అదే వాక్యంలో నిర్గమకాండము 17వ అధ్యాయము 5వ వచనంలో, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదేంటి? క్యారీయింగ్ ద సైన్స్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద లార్డ్ అలాంగ్.
మనతో పాటు దేవుడు ఇంతకు ముందు చేసినటువంటి కార్యములను మనతో పాటు తీసుకొని వెళ్ళట. ఇది నాయకులకు ఉండవలసినటువంటి లక్షణము. ఇదిగో నువ్వు ఇంతకుముందు నీ కర్రతోను ఉపయోగించి ఆ 12వ అధ్యాయంలో నిర్గమాకాండంలో ఆ నదిని కొట్టావు కదా! అంటే అక్కడ నీకొక దేవుని యొక్క అద్భుత కార్యము యొక్క అనుభవము అది పాయింట్. అదే కట్టెని కిందేస్తే పామయింది గదా! అదే కర్రతో నువ్వు పైన గాలిని కొడితే ఒక తెగులొచ్చింది గదా! అదే కర్రతో నీళ్లు రక్తంగా మారాయి గదా! ఇవన్నీ ఏంటివంటే గతములో దేవుడు చేసినటువంటి కార్యములను నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళుట. ఇది నాయకుల యొక్క స్ట్రెంగ్త్ ఏందంటే, బలం ఏందంటే, ఇంతకుముందు దేవుడు నాకు సహాయం చేశాడయ్యా! అందుకని మనము ఇంకొక కార్యం గూడా దేవుడు చేస్తాడు అన్నటువంటి నమ్మకంతో ముందుకెళ్ళుట. అంతేగాని నాలో ఏదో శక్తి ఉందని కాదు. నెహెమ్యా గారు కూడా ఆ ద్వారాలను, ప్రాకారాన్ని కడుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలొచ్చినాయి గదా! బయట నుంచి ఆటంకాలొచ్చాయి. లోపల నుంచి ఆటంకాలొచ్చాయి. లోపల నుంచి ఆటంకాలు ఏం జెప్తున్నారు వాళ్ళు? అయ్యా! అసలు ఇంత పెద్ద చెత్త పేరుకుపోయింది. మన చేత గాదు ఇంత పెద్ద గోడను గట్టడానికి. మన చేత గాదు అంటే, అప్పుడు నెహెమ్యా గారు, దేవుడు నాకు ఇంతకుముందు గొప్ప కార్యాలు చేశాడు. గనక ఇప్పుడు కూడా ఆయన చేయగలడు. చూడండి, మన అనుభవాలను మనము గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళుట. మన జీవితంలో గతంలో ఏ అద్భుతం చేశాడో దాన్ని పట్టుకొనుట. ఆహా! అప్పుడు అదే దేవుడున్నాడు. అప్పుడు ఆ కార్యం చేశాడు. ఆయన మారనటువంటి దేవుడు. అప్పుడు ఆ సమస్యలో మనకు ఆయన సహాయం చేశాడు. ఈ సమస్యలో కూడా దేవుడు సహాయం చేస్తాడు అన్నటువంటి ఆ మనసుతో మనము మనము క్యారీ చేయాలి అన్నటువంటి విధంగా మనం చూస్తున్నాం. అంటే ఆ అనుభవాలు, కర్ర అనుభవాలు దావీదు గారి జీవితంలో ఆయనకు ఆ అరణ్యంలో ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఆ ఎలుగును, ఆ సింహమును చంపినటువంటి అనుభవము తర్వాత ఆయనకెంతగానో ఉపయోగపడింది. దేవునితో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆ యొక్క అనుభవాలను మనతో పాటు తీసుకొని వెళ్ళుట. దేవునికి స్తోత్రం. పౌలు గారి జీవితంలో 9వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథములో ఆయనకు దమస్కులో ఒక దేవుని యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను పట్టుకొని ఎక్కడికి పోయినా సువార్త చెప్పేటప్పుడు ఆయన, "అయ్యా! మీరు కూడా నమ్ముకోండి. నేను కూడా ఒకప్పుడు నమ్మలేదు గానీ, నేను కూడా ఒకప్పుడు దేవుని దూషించాను గానీ, ఇదిగో నాకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆయన నా పాపములను ఒప్పింపచేశాడు. నాకాయన కనపడ్డాడు. నన్ను పిలిచాడు" అని ఆ గత అనుభవమును ఇప్పుడు ఉన్నటువంటి వారికి చెప్పుట. సాక్ష్యము చెప్పుట. ఇదిగో నీ గ నదిని కొట్టినటువంటి ఆ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఎన్ని అద్భుత కార్యాలు కదా! అందుకని అద్భుత కార్యాలను మనం మర్చిపోకూడదు. ఆశ్చర్య కార్యములను మనం మర్చిపోకూడదు. మనం ఎందుకు మర్చిపోతామంటే, మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు జేసుంటాం. ప్రార్థన జేస్తాము. ఇంకొకరి దగ్గర సహాయం తీసుకుంటాం. ఇంకొక దగ్గర ఏదో తీసుకుంటాము. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి ద్వారా మనకొచ్చిందిలే అనుకోని దాన్ని మర్చిపోతాం. కానీ, ఇది దేవుడే ఈ కార్యము చేశాడు అన్నటువంటి దాన్ని గట్టిగా పట్టుకొని, ఇప్పుడు కూడా ఈ సమస్యలో, ఈ కార్యక్రమములో దేవుడే మనలను నడిపిస్తాడు. హల్లెలూయా! అది చాలా బలంగా ఉంటది. అది మీకు అనుభవం ఉందో లేదో. నాయకులన్నటువంటి వారికి వాళ్ళ బలము ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కర్ర ఏంటి అంటే, అది ఒక సాక్ష్యము. అది ఒక సాక్ష్యము. ఇంతకుముందు దేవుడు నా జీవితంలో ఈ కార్యము ఇట్లా దేవుడు చేశాడు. కాబట్టి ఇక ముందు కూడా దాన్ని చేస్తాడు అన్నటువంటి అనుభవాలు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందుకనే రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మూడవ మొదటి అధ్యాయంలో పౌలు గారు మాకొక అనుభవం ఉంది సార్. ఏందంటే, మేము శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా మమ్ములను ఆదరించాడు. అదే ఆదరణతో మేము మిమ్మల్ని కూడా ఆదరిస్తాము. ఇప్పుడు పౌలు గారి దగ్గర ఉన్నటువంటి ఇంకొక కర్ర ఏంటంటే, శ్రమలలో దేవుని యొక్క ఆదరణ. ఇంకొక అనుభవము దమస్కు మార్గంలో దేవుని యొక్క ప్రత్యక్షత. అదొక అనుభవము. చూడండి. అనేక అనుభవాలు. గతములో దేవుడు చేసినటువంటి అనుభవాలు, అద్భుత కార్యములు. వీళ్ళు స్వస్థపరిచినప్పుడు అదే దేవుడున్నాడు. అదే ధైర్యంతో వారు దయ్యాలను వెళ్ళగొట్టుచున్నారు. అదే ధైర్యంతో ఇతరులను వాళ్ళు స్వస్థపరుస్తున్నారు. నదిని కొట్టినటువంటి ఈ కర్రను నువ్వు తీసుకొని పొమ్ము. ఆ కర్ర ఎప్పుడు కూడా ఆ మోషే గారి చేతిలో ఉన్నది. ఆ కర్ర యొక్క హ్మ్, సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అది దేవుడు చేసినటువంటి కార్యములకు ఒక గుర్తు. యాకోబు గారు కూడా తన మామతో అంటాడు, అయ్యా, నా దేవుడు నా కలలో ఆ గొర్రెలను, మేకలను ఒక డ్రీమ్‌లో నాకు చూపించి, నాకు సహాయం చేయకపోతే, నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడవు. అంటే, ఇప్పుడు యాకోబు గారి యొక్క అనుభవము ఏంటంటే, దేవుడు కలలో ఒక ఒక అద్భుతం చేశాడు. ఇక ముందు కూడా ఆయన నాకు చేస్తాడు. కనుక ఈరోజు మనము 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మొదటిదేందంటే, మనము కలిసి టీమ్ వర్క్‌గా నాయకులు ఎప్పుడు కూడా ఉండాలి. వన్ మ్యాన్ షో లేకపోతే అట్లా మనము ఉండకూడదు. అందుకనే ఈ సంఘాన్ని శరీరంతో పోల్చారు. ఏ శరీర అవయవములు, తలాంతులు కలిగి ఉన్నాయో వాటిని మనం గుర్తించి వారిని సంఘములో వాడబడనీయుట. వారికి ఆత్మ వరాలుంటే ఆ ఆత్మ వరాలను ఉపయోగించుట, వారిని ప్రోత్సహించుట. నాయకులకు ఉండవలసినటువంటి లక్షణాలు, అవతల వ్యక్తికి ఒక తలాంతుంటే, అవతల వ్యక్తికి ఒక వరం ఉంటే, వారికి అవకాశాలను కల్పించుట మొదటిది. రెండవది ముందుగా ఉండుట. నువ్వు ఏ గుంపుకైతే, ఏ సంఘముకైతే, ఏ సహవాసానికైతే, ఏ సంస్థకైతే నాయకుడుగా, నాయకురాలివిగా ఉన్నావో, నీ కింద ఉన్నటువంటి వారందరికంటే నువ్వు ముందుగా ఉండాలి. ముందుగా ఉండాలి. సమయంలోనైనా ముందుగా ఉండాలి. సమస్యలలో ముందుగా ఉండాలి. ఆత్మీయతలో ముందుగా ఉండాలి. హల్లెలూయా! ఎంత బావుంది గదా! ఒకవేళ మనం లేమనుకో, లేమనుకున్ లేమన్ లేము అనుకో. వాళ్ళకంటే నాకంత వాళ్ళకున్నంత ఆత్మీయత లేదు సార్. వాళ్ళకున్నంత వాక్య జ్ఞానం లేదు సార్. అంటే మనం నాయకుడిగా, నాయకురాలుగా ఉండకూడదు. వాళ్ళుంటారు గదా! వాళ్ళు ముందున్నోళ్ళు వాళ్ళుంటారు. అట్టి అవకాశమును మనము కల్పించాలి. అట్లా కాకుండా దొమ్మి చేత, ఏదో స్వార్థముతో ఆశించి మనము నాయకులుగా, నాయకురాండ్రుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అట్లా ప్రయత్నము చేస్తే, అట్లా ప్రయత్నం చేస్తే కసాయివాని చేతిలో డాక్టర్ యొక్క సి సిజర్స్ పెట్టినట్టుంటది. డాక్టర్ చేతిలో కసాయివాని కత్తి పెట్టినట్టుంటది. ఇప్పుడు పోరాడడం రాకపోతే, యుద్ధం జేయకపోతే నువ్వు ఆ ఆయుధాలు ఎట్లా పట్టుకుంటావు? పట్టుకోనీకి రాదు గదా! పట్టుకోనీకి రాక అట్లా ఆయుధాలు పట్టుకోనీకి రానటువంటి వాని చేతిలో ఆయుధాలు బెడితే, ఆ కత్తి అట్లా ఇట్లా తిరిగి వాన్నే అది కట్ చేస్తది. అంటే మనల్ని మనమే
ఓటమి పాలయ్యేటటువంటి అవకాశం ఉన్నది. నంబర్ 3, అనుభవాలను మనము ముందుకు మనలో అనుభవాలే మనకు ఆయుధాలు. మన అనుభవాలే మనకు ధైర్యము. అవతల వాళ్ళకు మనం చెప్పగలగాలి. మీరేం భయపడకండి. దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఒక దర్శనం నాకు అనుభవం ఉంది. ఒక కళ అనుభవం ఉన్నది. ఒక ఆదరణ అనుభవం ఉన్నది. దాన్ని ఆధారం చేసుకొని ఇతరులకు చెప్పి, అదే దేవుడు మారినటువంటి దేవుడున్నాడు కాబట్టి మీరేం భయపడకండి అని అనుభవాలతో మనము వారిని నడిపించటం. ఇంకా ఎన్నో నాయకులకు మనము కావలసినటువంటి ఆ జీవన శైలి, దేవుని యొక్క సూత్రాలు వాక్యానుసారంగా మనం నేర్చుకుంటున్నాం. ఇవి కేవలము బుద్ధిపూర్వకంగా నేర్చుకోవడానికి, లేతే ఎవరో పరీక్ష పెడితే ఇది రాయాలి మేము బాగా గుర్తుపెట్టుకోవాలన్నటువంటి దానికి కాదు. ఇది మనం అనుసరించడానికి. వింటున్నటువంటి నీకు ఏదైనా నాయకురాలుగా, నాయకుడిగా అవకాశం వస్తే వాక్యానుసారంగా మనము ప్రవర్తించవలెను. నాయకుడిగా లేకపోతే తప్పేం కాదు. పాపం అస్సలే కాదు. ఇంత వయసొచ్చింది నేను ఒక్క నాయకుడిగా, నాయకురాలిగా లేనే, ఏం తప్పే లేదు. చాలామంది అంటుంటారు, ఈ ఈ పెద్ద మనిషి నాకు చాలా వయసుంది ఆయనకు ఒక నాయకత్వం ఇవ్వండి అంటుంటారు. వాక్యానుసారంగా తప్పు. వయసులో పెద్ద ఉంటే సంఘానికి నాయకుడుగా, నాయకురాలుగా ఉండాలన్నటువంటిది వాక్యానుసారంగా తప్పు. వయసులో పెద్ద ఉన్న తర్వాత కూడా వాక్యానుసారమైనటువంటి లక్షణాలు వారికి ఉండాలి. ముందుగా ఉండాలి. ఆ కర్ర అనుభవాలు వారికి కలిగుండాలి. టీమ్ వర్క్ అనేటువంటిది వాళ్ళకుండాలి. ప్రార్థన జీవితం ఉండాలి. దేవునితో సంబంధం ఉండాలి. ఇవన్నీ ఇంకా ఎన్నో లక్షణాలు వాళ్ళకు పిలుపు ఉండాలి. నాయకురాలిగా, నాయకుడిగా ఉండడంటే పిలుపు ఉండాలి. అట్టి వాటిని కలిగినటువంటి వారు వాళ్ళ పెద్ద వయస్సున్నప్పటికీ వారిని నాయకులుగా, నాయకురాండ్రుగా మనం ఎన్నుకొనవచ్చును. అప్పుడు సంఘము వాక్యానుసారంగా ఎదుగుతుంది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ వాక్యాలకు మనము విధేయత చూపించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవ, ఈ మాటలు సత్యములు, ఈ సత్యములు ప్రభా నా జీవితంలో, మా జీవితాలలో ప్రభా నాటి దాని ప్రకారం నడిచే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.